హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సిలిండర్పై కొత్త రూల్స్ అయితే రానున్నాయి. ఇక నుంచి ఇలా తీసుకోవాలి. సో వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయడం ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుందండి ఇన్ఫర్మేషన్ అనేది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు విషయానికి వచ్చినట్లయితే ఏం లేదండి, సిలిండర్ తెచ్చి ఇచ్చినందుకు గాను అదనపు ఛార్జీ రుసుము అనేది చెల్లించకూడదు అనేది టాపిక్ అండి. సో సిలిండర్ తెచ్చినప్పుడు రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని, అదనంగా ఏమి చెల్లించవలసిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ గారు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. మరి నిర్ణీత పరిధిలో ఉన్నా కూడా కొందరు డీలర్లు డెలివరీ చేసేవారు 30 వరకు వసూలు చేస్తున్నారని తరచూ ఫిర్యాదు అందుతున్నారు. వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అయితే జిల్లా పౌర సంస్థల అధికారులకు, ఇంధన సంస్థల మార్కెటింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలని అన్నారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలోని కాల్ సెంటర్ 1967 అండి, గుర్తుపెట్టుకోండి, 1967 1967 సో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలోని టోల్ ఫ్రీ నెంబర్కి కూడా ఈ విధంగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. సో మార్కెటింగ్ ఆధ్వర్యంలోని టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1800233355. వివరాలు అయితే ఇలా ఉన్నాయి. సో మీరైతే చెల్లించే రుసుము అంటే గ్యాస్ ఏజెన్సీ నుంచి మీ ఇల్లు 5 కిలోమీటర్ల లోపే ఉన్నట్లయితే ఎటువంటి రుసుము అదనంగా చెల్లించవలసిన అవసరం లేదని అయితే చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.